హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. నా ఛానల్ అందరూ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి. టమాటా మిల్ మేకర్ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు వీడియోని చూడండి, గంట కొట్టండి. అయితే ఈరోజు మిల్ మేకర్ కర్రీకి కావాల్సినవన్నీ చూపిస్తున్నానండి. మిల్ మేకర్ కూడా నీళ్ళల్లో పోసుకొని వేడి నీళ్ళల్లో పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఆ సెగన అవి ఉడకాలి. మిల్ మేకర్ కూడా హీట్ ఎక్కాలి. ఈలోపు ఉల్లిపాయలు 5 తీసుకున్నాను, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవి కోసుకోవాలి. చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి. టమాటా కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కోసుకోవాలండి. మాకు ఉల్లిపాయది మిషన్ ఉంది కదండి, దానిలో వేసేస్తాను. 5 నిమిషాల్లో ఉల్లిపాయలు రెడీ అయిపోతాయండి. 5 ఉల్లిపాయలు అయినా సరే ఆ మిషన్లోనే వేస్తాను. లేకపోతే ఉల్లిపాయలు చాలా పవర్గా ఉంటున్నాయి కదండి, కళ్ళమ్మటే నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటారు చూసిన వాళ్ళు. ఉల్లిపాయ కోస్తుంటే అయిపోండి. ఈలోపు అవి కూడా ఉడుకుతున్నాయి. మిల్ మేకర్ కూడా అయిపోయినాయి. అలా హీటెక్కి పొంగొస్తే చాలు, తీసేయచ్చు. ఇవి రెడీ చేసేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి రెడీ అయిపోయినాయండి. చిన్న ముక్కలుగా కోసుకున్నాను. కర్రీకి రెడీ చేసేసుకున్నామండి. చూసారు కదా, ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలు. మిల్ మేకర్ అయిపోయింది. దాన్ని వేడి నీళ్ళల్లో మగ్గనిచ్చాను కదండి. ఈలోపు కళాయి పెట్టుకున్నాను. తగినంత 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ఎక్కువ వాడేవాళ్ళు అయితే కనుక మీరు 3 గంటలైనా వేసుకోవచ్చు. మేము తక్కువ ఆయిల్ వాడతాము. 2 గంటలు వేసాను ఆయిల్. దానిలోకి కొంచెం ఆవాలు, తాలింపు దినుసులు వేసుకోవాలి. కొంచెం జీరా, ఆవాలు కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూను జీరా వేసాను. 1 టేబుల్ స్పూను ఆవాలు. అవి వేగుతూ ఉండగా మనం కోసుకొని పెట్టుకున్నా కదండి ఉల్లిపాయ కూడా, అవి కొంచెం నూనెలో చిట్చిట్లాడాలి. అవి అయినాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఆ నూనెలోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. చిన్న ముక్కలు పచ్చిమిర్చి కూడా కోసాను కదా, అవి కూడా వేసేసుకోవాలి. అవి సన్నపు సెగన వేపుకోవాలి. మిల్ మేకర్ టమాటా కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మిల్ మేకర్ కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా, మీరు కూడా వాడండి. ప్రతి కర్రీలో కూడా వేసుకోవచ్చు. నేను ప్రత్యేకించి మిల్ మేకర్ కర్రీనే చేస్తున్నాను. అవి వేడి నీళ్ళల్లో ఇప్పుడే కదండి దించాను, చాలా కాలుతున్నాయి కూడా. అలా వాటర్లో నుంచి పిండుకోవాలి. మిల్ మేకర్ డైరెక్ట్గా కూరలో వేసేయకూడదు. ఆ వాటర్ అంతా కూడా పిండేసేయాలన్నమాట. అలా పిండుకోవాలి వాటర్ అంతా. అవి చూసారు కదా, అవతల గిన్నెలోకి అలా వేసుకున్నాను నేను. కాలుతున్నాయి, చాలా కాలుతున్నాయి. కొంచెం చల్లారినాక అలా పిండేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కొంచెం నీళ్లు కూడా కలుపుకుంటే, చల్లటి నీళ్లు కూడా పిండేసేయాలండి. అలా ఆ వాటర్ మళ్ళీ పోసుకోకూడదు. అవి పిండిన వాటరు అవి కంపల్సరీగా వేడి నీళ్ళల్లో కానీ ఇలా ఉడకపెట్టాల్సిందేను. కొంతమంది చన్నీళ్ళల్లో కూడా నానబెట్టుకుంటారు, కానీ అలా పిండాల్సిందేను వాటర్లో వేసి. అప్పుడే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మిల్ మేకర్ కూడా అలా పెట్టుకున్నాను కదా. ఈలోపు ఉల్లిపాయ కూడా వేగిపోతుంది. సన్నం సెగన మాడనీయకోకుండా ఉంచుకోవాలి. దానిలో కొంచెం అల్లము, 10 గర్భాలు వెల్లుల్లిపాయి, 10 గ్రాముల అల్లం కూడా వేసుకోవాలి. 2 కొబ్బరి కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా ఉంది. లేనివాళ్ళు వెండి కొబ్బరి వేసేసుకోవచ్చు. అవి సన్నపు సెగన వేగుతుంది కదండి. ఈలోపు టమాటా ముక్కలు కూడా వేసేసాను, వేగుతున్నాయి. టమాటా కూడా, ఉల్లిపాయ వేగినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా కూడా వేగుతుంది. చూసారు కదా, మిల్ మేకర్ టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. చూడండి, అవి చిన్న మిల్ మేకర్ తెచ్చుకున్నాను మేము కూడా. వీటిలో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. పచ్చి కొబ్బరి ఉంది, దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయలు 3 కూడా మిక్సీ పడుతున్నాను. మిల్ మేకర్లో పెద్దవి కూడా ఉంటాయండి. పెద్దవి తెచ్చుకోవచ్చు, చిన్నవి తెచ్చుకోవచ్చు. చిన్నవి కాకపోతే కొంచెం బాగుంటాయి, పెద్దవి అయితే కొయ్యాల్సి వస్తుంది.
అందుకనే మేము చిన్న మిల్ మేకర్ చూసుకొని తెచ్చుకున్నాము ప్యాకెట్టు. మొన్న డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్కి వెళ్ళినప్పుడు సరుకులన్నీ తెచ్చుకున్నాము. దానిలో మిల్ మేకర్ కూడా కనిపించినాయి, చిన్నవి కనిపించినాయి, తెచ్చుకున్నాం అన్నమాట. అది మిక్సీ పడుతున్నాను. అల్లము వెల్లుల్లి పేస్టు, కొబ్బరి 3 కలిపి మిక్సీ పడుతున్నాను. అది కొంచెం మెత్తగా గ్రైండర్ అవ్వగానే దానిలో వేసుకోవచ్చండి. అది మిక్సీ అయిపోయింది, గ్రైండర్ అయింది. ఈలోపు అవి మగ్గుతున్నాయి కదా, సన్నపు సెగన మగ్గుతుంది. టమాటా ముక్క కూడా ఉడికిందండి, చూసారు కదా. టమాటా కూడా ఏగిపోయింది. దానిలోని మిల్ మేకర్ కూడా ఇప్పుడు పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి కర్రీలో. మిల్ మేకర్ కూడా ఇవి చిన్నవి కాబట్టి కోసే పని లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అదే పెద్దవి అయితే ఇంత లావు అయిపోతాయి నీళ్ళల్లో నానినాక కూడా. అవి 2-3 ముక్కలు కూడా కొయ్యాలి. ఇవైతే చక్క డైరెక్ట్ చిన్నవి చాలా బాగున్నాయి. కర్రీ చూసారు కదా. ఈలోపు కొంచెం 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నానండి. కల్లుప్పే వాడతాం కాబట్టి కల్లుప్పే 1 స్పూన్ వేసుకున్నాను. పసుపు కూడా 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. పసుపు కూడా నేను సుమారు వేసుకుంటాను, మీరు అయితే విడిగా అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్లో పావంతు కారం కూడా వేస్తాను. మేము కర్రీలో కారం కూడా తక్కువే కాబట్టి 1/2 స్పూన్ వేసాను. 1/2 స్పూన్ కారం కూడా వేసాను. చూడండి, అవి తిప్పుకోవాలి. పసుపు, కారం, ఉప్పు కూడా అంతా కలుపుకోవాలి. అప్పుడు కారం కూడా కంపు రాకోకుండా, వాసన అది రాకోకుండా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆ పేస్ట్ పట్టుకున్నాను కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసాను. చూడండి, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టాను కదా, వేసేసాను. ఇవన్నీ ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ కూడా పోసేసాను. తగినంత వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసుడు పోసుకున్నా, మీకు లెక్క ప్రకారం అయితే 1 గ్లాసుడు పోసుకోండి, సరిపోతుంది. ఈలోపు కర్రీ ఉడికిపోతుందండి. కారం ఏమన్నా తక్కువైందంటే మళ్ళీ వేసుకోవచ్చు మీరు. చూసారు కదా, కర్రీ రెడీ అయిపోవచ్చిందండి. మిల్ మేకర్ కర్రీ కూడా వేడి అన్నంలో మిల్ మేకర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో కర్రీ కూడా. ఓకేనండి, అందరూ చేసుకోండి మీ ఇంట్లో కూడా. ఓకేనండి.